నంద్యాల ప్రజలకి మరియు ముస్లిం ప్రజలకి, తమ్ముళ్ళకి, అన్నలకి అందరికీ అస్సలాము అలైకుం. ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ ముబారక్. ఒక నెల నుంచి కఠోరమైన ఉపవాసంతో 45 డిగ్రీల ఎండకి తట్టుకొని ఉపవాసం చేస్తున్న మా ముస్లిం ప్రజలకి నిజం చెప్పాలంటే ఈసారి చాలా కఠోరమైన దీక్ష ఇది. దాంట్లో అందరూ నెల ఉపవాసం చేసి ఈరోజు దానికి జయించి ఈరోజు రంజాన్ పండుగ పూర్తిగా చేసుకున్న రోజు ఇది. దానికి మన ముస్లిం ప్రజలకి మన మిగతా పేదవాళ్ళకి జకాతులు ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇవ్వడము, మరి వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి పోయి మనం ప్రతి ఇంటికి పోయి మనం డబ్బులు ఇవ్వడము, వాళ్ళు ఆదుకోవడం అనేది ఒక ఆచారం నుంచి ముందు నుంచి వస్తున్నది అనమాట. ఆ ఆచారాన్ని కట్టుబడుతూ ప్రతి మనిషి జకాతుని డబ్బు తీసే డబ్బులు పేదలు తీసుకుంటా మేమంతా ఒకటే, సరిసమానమే, చిన్న పెద్ద తేడా ఏం లేకుండా అందరూ సరిసమానంగా బతకాలని చెప్పేసి దేవుడు చేసిన మాకు మహమ్మద్ ప్రవక్త చూపించిన దారిలో నడుచుకుంటూ ఈరోజు ప్రజల దగ్గరికి మేము పోయినాము, ప్రజలతో కలిసిమెలిసి ఉన్నాము, మేమంతా ఒకటే అని చెప్పేసి మేము దానికి ఈ రంజాన్ నెలలే మాకు దానికి నిదర్శనము. అలానే మన నంద్యాల ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి గారికి, మళ్ళీ పోచా బ్రహ్మరెడ్డి గారికి, మరి ఎమ్మెల్సీ షాక్ గారికి, మరియు మళ్ళీ మా మున్సిపాలిటీ మహబూనిసా గారికి, చైర్మన్ గారికి, మరియు మళ్ళీ హబీబుల్లా గారికి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి నంద్యాల పక్కనున్న పరిసర ప్రాంతాల్లో కూడా మన ముస్లిం సోదరులకి మరియు ఇతర మతాల వాళ్ళకి కూడా ప్రజలకు కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, అలానే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను చేస్తున్న సేవలకి, మరి అలానే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శిగా నేను చేస్తున్న ఈ పనికి అందరు నాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఈద్ ముబారక్. అస్సలాము అలైకుం.